రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఛత్తీస్గఢ్లో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మానికి చెందినటువంటి కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు వీళ్ళు ఒక ఘర్వాపసి ఉద్యమాన్ని ఒక విప్లవ రూపంలో జరుపుతున్నారు. ధారా ప్రవాహంగా వివిధ కారణాల వల్ల మతం మారినటువంటి వాళ్ళు మోసం వల్ల, డబ్బుల ఆకర్షణ వల్ల, ప్రలోభనల వల్ల, చదువు వల్ల, ఆరోగ్య కారణాల వల్ల స్వస్థత చేకూరుస్తాము, అదేదో కొబ్బరి నూనె పూస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది, ఇటువంటి భ్రమలు అబద్ధాల వల్ల మతం మారినటువంటి గిరిజనులు వాస్తవాన్ని గుర్తించి తమ పూర్వపురుషుల ధర్మంలోకి తిరిగి వస్తున్నారు. ఈ ఘర్వాపసి సొంత ఇంటికి తిరిగి రావడం, ఇల్లొదిలి పారిపోయిన వాడు తిరిగి ఇంటికి రావడాన్ని ఒక పెద్ద పండగలుగా ఛత్తీస్గఢ్లోని గ్రామాల్లో జరుపుకుంటున్నారు. ఘర్వాపసి చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా మే 22వ తారీఖున ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కవార్ధా జిల్లాలో ఉన్నటువంటి పండరియా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి బుచ్చిపురా అనేటటువంటి గ్రామంలో 200 మంది గిరిజనులు మోసపూరితంగా తాము మత మార్పిడికి గురయ్యామని, తమకు తెలియకుండానే తమని ప్రలోభనలకు గురి చేసి తమ మెడలో అవేవో వేసేసి మొత్తానికి అటువైపు తీసుకెళ్ళిపోయి నమోదు చేసేసుకున్నారు, తమ మతంలో సభ్యులుగా నమోదు చేసుకున్నారని గుర్తించి వాళ్ళు మళ్ళీ తమ పూర్వపురుషుల ధర్మమైనటువంటి హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి హిందూ గిరిజనులు పెద్ద ఎత్తున వచ్చారు. దీనిలో ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే పండరియా అసెంబ్లీ నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి భావనా బోహ్రా. ఆమె ఈ 200 మంది యొక్క పాదాలను కడిగి వాళ్ళని మళ్ళీ హిందూ ధర్మంలోకి స్వాగతించింది. ఇన్నాళ్ళు మీరు ఎక్కడెక్కడో తిరిగారు, మీ కాలి కంటినటువంటి మకిలిని నేను కడుగుతాను, మళ్ళీ ఇంట్లోకి రండి, ఇంట్లోకి వచ్చే ముందు మీ కాళ్ళు నేను కడుగుతాను అన్నటువంటి భావనతో భావనా బోహ్రా వాళ్ళందరినీ మళ్ళీ హిందూ ధర్మంలోకి స్వాగతించింది. ఈ రకంగా 200 మంది వచ్చారు. ఒకే కార్యక్రమంలో 200 మంది బుచ్చిపురా గ్రామంలో జరిగిన కార్యక్రమం ఇది. ఈ గ్రామానికి చిర్హా, పిపర్హా, కుల్హి డోంగ్రి, జమునీపాని, నాగర్బారా, నవాపారా అనేటటువంటి గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి ఈ కొత్తగా మళ్ళీ హిందూ ధర్మంలోకి తిరిగి వస్తున్న వాళ్ళకి మేళతాళాలతోటి, పూలమాలలతోటి స్వాగతం పలికారు. ఏదో వెళ్ళాము పొరపాటు అయిపోయింది, వాళ్ళు సిగ్గుపడి రావాల్సినటువంటి పరిస్థితి లేకుండా సగర్వంగా సగౌరవంగా మీరు హిందూ ధర్మంలోకి తిరిగి రండి అని చెప్పి ఈ గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. భావనా బోహ్రా ఎవరైతే ఉన్నారో భావనా బోహ్రా ఆవిడ ఒక ఉద్యమంగా ఛత్తీస్గఢ్లోని లోతట్టు గ్రామాలు, ఇంటీరియర్ విలేజెస్లోకి వెళ్ళి అక్కడ వివిధ కారణాల వల్ల హిందూ ధర్మాన్ని త్యజించిన వ్యక్తులతో మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. ఈ ధార్మిక విప్లవాన్ని కూడాను ఆ ఎమ్మెల్యే తీసుకొస్తున్నారు. ఇది తన వ్యక్తిగత మిషన్గా ఆమె స్వీకరించారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో దిలీప్ సింహ్ జుదేవ్ అని జష్పూర్ మహారాజు ఉండేవారు. ఆయన కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు కూడా ఈ రకంగా హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చే గిరిజనుల పాదాలను కడిగి ఆ నీళ్లను తన నెత్తిన దల్లుకుని స్వాగతించడం జరుగుతోంది. ఇప్పుడు భావనా బోహ్రా కూడా అదే పద్ధతిలో హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నారు. ఇటీవలి కాలంలోనే కేవలం ఒక పండరియా నియోజకవర్గంలోనే నెవూర్ గ్రామంలో 115 మంది హిందూ ధర్మంలోకి వచ్చారు, పూర్వపురుషుల ధర్మంలోకి తిరిగి వచ్చేశారు. అదేవిధంగా కుయ్ కుక్దూర్ అనేటటువంటి గ్రామం ఉంది, ఆ గ్రామంలో 50 మంది తిరిగి వచ్చారు. దమ్గఢ్ అనే గ్రామం నుంచి 70 మంది తిరిగి వచ్చారు. అదేవిధంగా కుల్హి డోంగ్రి అనేటటువంటి గ్రామం ఉంది, ఆ గ్రామం నుంచి 140 మంది హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఇదంతా కలిపితే దాదాపు 600 మంది కొంచెం అటు ఇటుగా హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి 6-7 గ్రామాల్లో ఒక పిలుపునివ్వగానే ప్రజలు స్పందించి ఈ రకంగా వచ్చారంటే ఎటువంటి ఆకర్షణలు, ప్రలోభనల వల్ల
వారు దారి తప్పి హిందూ ధర్మం నుంచి బయటకు వెళ్ళారో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ ఈ మోసపూరిత మత మార్పిడులకు మొదటి నుంచి అవిభక్త మధ్యప్రదేశ్ కేంద్రంగా ఉంటూ వచ్చింది. దానిలో ఛత్తీస్గఢ్ ఆ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రాష్ట్రము. అందుకనే 1950స్లోనే క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల పైన జస్టిస్ భవానీ శంకర్ నియోగి నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం, రవిశంకర్ శుక్లా ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఆ ఎంక్వైరీ కమిషన్ మత మార్పిడుల వెనుక దేశ వ్యతిరేక ధోరణులు ఉన్నాయని చెప్పి నియోగి కమిషన్ తీర్పునిచ్చింది. అప్పట్లో ఉన్నటువంటి సెక్యులర్ ప్రభుత్వము ఈ నివేదికని కప్పిపుచ్చింది. మిషనరీలు మొత్తము ఈ నివేదికకి సంబంధించిన ప్రతులన్నింటినీ తగలబెట్టారు. ఒక స్వామీజీ దగ్గర ఒక ప్రతి కాపాడబడింది. అదే ప్రస్తుతము మనకి మళ్ళీ పుస్తక రూపంలో లభ్యమవుతోంది. కాబట్టి ఈ బుచ్చిపారా గ్రామంలో 200 మంది రావడం వెనుక ఒక అవిశ్రాంతమైనటువంటి ప్రయత్నం ఉన్నది. సామాజిక కార్యకర్తలు గ్రామాల్లో తిరిగి ప్రజలను ఆవాహన చేయటం వల్ల, ఆహ్వానించటం వల్ల వాళ్ళు పూర్వపురుషుల ధర్మమైనటువంటి హిందూ ధర్మంలోకి సగర్వంగా సగౌరవంగా తిరిగి వస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.